ఎగిరే సింహం. అడవికి రాజైన సింహం చాలా బలవంతుడు, అలాగే శాంత స్వభావం కలవాడు. అతని రాజ్యంలో జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి. అయితే మరోపక్క సింహం కొడుకు రుద్రకి ఇదంతా నచ్చేది కాదు. అతను పెరిగే కొద్దీ అతనిలోని క్రూరత్వం కూడా పెరుగుతూ పోతుంది. సింహానికి అతని ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. అతను ఎన్నోసార్లు రుద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేవాడు. రుద్ర, నువ్విలా ఈ అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెట్టడం ఏమీ బాగోలేదు. నువ్వు నీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్చుకో, లేదంటే నువ్వు నా కొడుకువి అన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇలా అని సింహం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రుద్ర అతని మనసులో, వయసు పైపడే కొద్దీ నాన్నగారి చాదస్తం పెరుగుతూ పోతుంది. పెద్దొచ్చాడు, నన్ను హెచ్చరించేవాడు. ఇక ఆ రోజు రాత్రి రుద్ర అతని గుహలో నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా అక్కడ ఏదో అలజడి జరుగుతుంది. అతను నిద్రలేచి చూస్తే సింహం హడావిడిగా ఎక్కడికో వెళ్తూ కనిపిస్తాడు. అరే, ఇంత రాత్రివేళ ఈ ముసలివాడు ఎక్కడికెళ్తున్నాడు అని అనుకొని రుద్ర సింహాన్ని దొంగచాటుగా వెంబడిస్తాడు. సింహం అడవి బయట ఉన్న గుహలోకి వెళ్తాడు. రుద్ర కూడా అతని వెంట వెళ్తాడు. సింహం ఆ గుహలోకి వెళ్ళగానే గుహ మొత్తం బంగారు కాంతితో నిండిపోతుంది. అలాగే సింహం ఎగిరే సింహంగా మారిపోతాడు. అతని శరీరంపై 2 బంగారు రెక్కలు ఉంటాయి. ఇదంతా చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు. అంతలో ఆ గుహలో నుండి ఒక గొంతు వినపడుతుంది. స్వాగతం సింహమా, చూడు, త్వరలోనే పౌర్ణమి రాబోతుంది. అంతవరకు నీ మాయాశక్తుల గురించి ఎవ్వరికీ తెలియకూడదు, ప్రత్యేకించి నీ కొడుకు రుద్రకి. మరో విషయం, నీ మెడలో ఉన్న మణి జాగ్రత్త. పొరపాటున అది వేరే వాళ్ళ చేతిలో పడితే అనర్థం జరుగుతుంది. నీ ప్రాణాలకు కూడా ముప్పు కలగవచ్చు. నేను జాగ్రత్తగా ఉంటాను, కాని నాకు తెలుసు నా కొడుకు ఒక దుష్టుడు, కిరాతకుడు అని. వాడికి కనుక ఈ విషయం తెలిస్తే అనర్థం జరుగుతుంది. సరే, నేను బయలుదేరతాను, త్వరలో కలుద్దాం అంటూ సింహం గాల్లో ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింహం అక్కడి నుండి వెళ్ళగానే ఆ గుహలో ఉన్న మొత్తం బంగారు కాంతి మాయమైపోతుంది. నేనీ ముసలివాణ్ణి ఏదో అనుకున్నాను, కాని వీడు పెద్ద ఖజానాకి సంబంధించిన తాళం చెవి మెడలో వేసుకుని తిరుగుతున్నాడు. ఆ మణి కనుక నా చేతికి చిక్కితే నేను అందరికన్నా బలవంతునైపోవచ్చు. ఆ తరువాత ఎవ్వరూ నన్ను ఎదుర్కొనే ధైర్యం చేయలేరు. ఈ జంతువులన్నీ నాకు బానిసలుగా మారిపోతాయి. ఇలా ఆలోచించి రుద్ర మరుసటి రోజు దిగాలుగా అతని గుహ బయట కూర్చొని ఉంటాడు. సింహం రుద్రని దిగాలుగా చూసి అతని దగ్గరికి వెళ్ళి, అరే రుద్ర, ఏమైంది? ఎందుకు నువ్వింత దిగులుగా కూర్చున్నావు? రుద్ర ముసలి కన్నీరు కారుస్తూ, నాన్నగారు, నన్ను క్షమించండి. నేను మీ కొడుకైనందుకు ఎంతగానో సిగ్గుపడుతున్నాను. అసలు నాకు బతికే హక్కే లేదు. రుద్ర, ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాన్నగారు, రాత్రి అమ్మ కల్లోకొచ్చింది. అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. తను నాకు నా తప్పుల్ని ఎత్తి చూపించింది. నాకెంతో సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి. ఈ రోజు నుండి నేనొక మంచి కొడుకుని, అలాగే ఒక మంచి సింహాన్ని అయ్యి ఈ అమాయకపు జంతువుని రక్షిస్తాను. సింహం రుద్ర మాటలు నమ్మి అతన్ని క్షమిస్తాడు. రుద్ర మిగతా జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసి సింహానికి రుద్ర నిజంగానే మారాడు అన్న నమ్మకం కలుగుతుంది. ఒకరోజు నక్క పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికొచ్చి ఇలా అంటుంది, మహారాజా, త్వరగా రండి. లోయ దగ్గర ఒక దుష్ట తోడేలు రుద్రపై దాడి చేసి అతన్ని గాయపరిచింది. ఇది విన్న సింహం ముందు వెనక ఆలోచించకుండా రుద్రని వెతుక్కుంటూ లోయ దగ్గరకు బయలుదేరుతాడు. బాబూ, రుద్ర, ఎక్కడున్నావు? సింహం రుద్రని వెతుకుతూ ఉండగా రుద్ర ఒక్కసారిగా వెనక నుండి వచ్చి సింహంపై దాడి చేస్తాడు. ఒక్కసారిగా జరిగిన దాడి వల్ల సింహం కింద పడిపోతాడు. సింహం కింద పడగానే రుద్ర సింహం మెడలో ఉన్న మణిని లాక్కొని లోయలో పడేస్తాడు. రుద్ర ఆ మణిని ధరించిన వెంటనే అతను ఒక భయంకరమైన ఎగిరే సింహంగా మారతాడు. రుద్ర రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అతని రూపాన్ని చూసి జంతువులు భయపడి తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాయి. రుద్ర తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందపడుతూ దారిలో ఎదురొచ్చే ప్రతి జంతువుని వేటాడుతూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. మరోపక్క సింహాన్ని ఎలుగుబంటి కాపాడి అతనికి వైద్యం చేస్తాడు. సింహానికి మెలకువ రాగానే
అతను ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి అడవికొస్తాడు. సింహం రుద్ర రూపాన్ని చూసి కంగారు పడతాడు. రుద్ర మెడలో ఆ మణి ఉన్నంతవరకు నేనేంటి? ఎవ్వరూ అతన్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సింహం ఇలా ఆలోచిస్తూ ఉండగా సింహానికి గుహ గుర్తుకొస్తుంది. అతను వెంటనే గుహ దగ్గరికి వెళ్ళి గుహకి మొత్తం విషయం చెప్తాడు. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. ఇప్పుడు రుద్రని ఆపడానికి ఒకటే మార్గం, నీలమణి. దీనితో రుద్ర ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు దీనికి సిద్ధమేనా? నేను నా జంతువుల్ని కాపాడుకోవటం కోసం ఎవ్వరినైనా ఎదుర్కొంటాను. నా ముందు నా కొడుకైతే ఏంటి, ఎవ్వరైతే ఏంటి? అది సరే, రుద్ర ఎందుకింత భయంకరంగా మారిపోయాడు? ఇదంతా అతని మెడలో ఉన్న మణి ప్రభావం. ఎవరి మనసులో ఏదైతే ఉంటుందో ఆ మణి వారిని ఎలా మారుస్తుంది. నువ్వు ఒక మంచి మనసున్న సింహానివి, అందుకే నీకు బంగారు రెక్కలు దొరికాయి. రుద్ర కిరాతకుడు, అలాగే కఠిన హృదయం గలవాడు. అందుకే అతనికి భయంకరమైన రూపం దొరికింది. ఇదిగో నీలమణి. సూర్యాస్తమయం అవ్వకముందే నువ్వు ఈ మణి కిరణాలను రుద్రపై వేయి. అతను కాలి బూడిదైపోతాడు. ఇది విన్న సింహం వెంటనే ఆ నీలమణి తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్తాడు. రుద్ర అడవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. సింహం రుద్రని ఆపుతాడు. రుద్ర సింహాన్ని చూసి అవాక్కవుతాడు. రుద్ర ఏదో ఒక నిర్ణయం తీసుకోకముందే సింహం నీలమణి కిరణాలని రుద్రపై ప్రయోగిస్తాడు. ఆ కిరణాల వల్ల రుద్ర అక్కడికక్కడే కాలి చనిపోతాడు. రుద్ర మరణించిన తర్వాత సింహం నీలమణి మరియు రుద్రమెడలో ఉన్న మణి రెండింటినీ తీసుకెళ్లి నదిలో పడేస్తాడు. ఎందుకంటే ఆ మణులు ఇంకెవరి చేతికి దక్కకూడదని సింహం ఇలా చేస్తాడు. ఇక అడవిలో మళ్లీ తిరిగి సంతోషం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, నిజమైన రాజు చెడుని ఎదుర్కోవటం కోసం సొంత వాళ్లను సైతం ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 3 సింహాలు మరియు జాంబీ ఎద్దు. సుందరవనం, చంపకవనం మరియు మధువనం, ఈ 3 అందమైన అడవులు. ఈ 3 అడవులకి రాజులైన సింహాలు చాలా బలవంతులు. సుందరవనానికి రాజు జై, చంపకవనానికి రాజు విజయ్ మరియు మధువనానికి రాజు అజయ్. ఈ 3 మంచి స్నేహితులు. సుఖదుఖాల్లో 3 ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. ఏ ఒక్క అడవికి కష్టం వచ్చినా 3 కలిసి దాన్ని ఎదుర్కొనేవాళ్లు. వాళ్ల ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలబడేది కాదు. ఒకరోజు చంపకవనం రాజు విజయ్ అతని అడవి జంతువుల్ని తీసుకొని మధువనానికి చేరుకుంటాడు. అరే, ఏంట్రా విజయ్, నువ్వు నీ జంతువుల్ని తీసుకొని నా రాజ్యంలోకి వచ్చావు? అది కూడా అకస్మాత్తుగా. ఏంటి విషయం? నువ్వెందుకో కంగారుగా ఉన్నావు. నీ మిగతా జంతువులు ఏవి? ఏమీ బాగోలేదు అజయ్. మా అడవిలో ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. దాన్ని నేను కూడా ఎదుర్కోలేకపోయాను. నా జంతువుల్లో కొన్ని జంతువులు ఆ ప్రమాదానికి బలైపోయాయి. మిగిలిన ఈ కొద్దిపాటి జంతువులతో నేనిక్కడికి వచ్చాను. జైని కూడా సహాయం కోసం పిలవాలి. కానీ అసలు విషయమేంటి? ఏదో జరుగుంటుంది. నువ్వు స్పష్టంగా చెప్తే కదా అర్థమయ్యేది. విజయ్ అసలు విషయం చెప్తాడు. ఒక జాంబీ ఎద్దు అతని అడవిపై విధ్వంసం సృష్టించిందని, ఆ ఎద్దు కరవగానే జంతువులన్నీ జాంబీలుగా మారిపోతున్నాయని, ఆ ఎద్దును చంపడానికి దాని దగ్గరకు వెళ్లటం కూడా పెద్ద ప్రమాదమే అని చెప్తాడు. విజయ్ దాన్ని చంపడం కోసం, దాన్ని ఆపడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆ జాంబీ ఎద్దు దాడి వల్ల విజయ్ యొక్క కొన్ని జంతువులు జాంబీలుగా మారిపోయాయి. మిగిలిన ఆరోగ్యకరమైన జంతువులతో విజయ్ మధువనానికి విచ్చేశాడు. ఇది విన్న అజయ్ కూడా చాలా కంగారు పడతాడు. తనకు కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపించదు. నిజంగానే ఇదొక పెద్ద ప్రమాదం. దీని గురించి ముందెప్పుడూ వినలేదు, ఆలోచించనూ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనేది? ఏం చేద్దాం? మన ప్రతి సమస్యకి పరిష్కారం జై దగ్గరుంటుంది. మనం వెంటనే వాడి దగ్గరికి వెళ్దాం. సుందరవనం చాలా సురక్షితమైనటువంటి రాజ్యం. మన జంతువులన్నీ అక్కడ సురక్షితంగా ఉంటాయి. మనం వెంటనే సుందరవనానికి బయలుదేరదాం. అజయ్ మాటలకు ఏకీభవించిన విజయ్ అజయ్తో కలిసి జంతువులన్నింటినీ తీసుకుని సుందరవనానికి బయలుదేరతారు. సుందరవనానికి చేరుకుంటారు. సింహం జై చాలా శక్తివంతుడు, అలాగే తెలివైన సింహం. అజయ్ విజయ్ మాటలు విన్న జై వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధమవుతాడు. జంతువులన్నీ చక్కగా ఒకరితో ఒకరు కలిసిపోతాయి. కానీ ఇప్పటికీ వాళ్ల మనసులో మాత్రం జాంబీ ఎద్దు గురించిన భయం మెదులుతూనే ఉంటుంది. 3 సింహాలు ఆ జాంబీ ఎద్దును ఎదుర్కొనే ప్రణాళికని సిద్ధం చేస్తూ ఉంటాయి.
ఏం ఆలోచిస్తున్నావు జై? వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆ జాంబీ ఎద్దు, దాని జాంబీ సైన్యం మన జంతువుల్ని కూడా జాంబీలుగా మార్చేస్తాయి. అదే ఆలోచిస్తున్నాను. ఎలా వాటిని ఆపాలా అని. మనం వాటిపై మామూలుగా దాడి చేయలేం. ఒకవేళ అవి కరిస్తే మనం కూడా జాంబీలుగా మారిపోయే అవకాశం ఉంది. దీనికోసం మనం ఒక వలను పన్నాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎలాంటి వల పన్నాలో అది కూడా ఆలోచించు. విజయ్ అలా అడగగానే జై దీర్ఘంగా ఆలోచించి ఆ జాంబీలతో పోరాడడానికి ఒక పన్నాగం పన్నుతాడు. అంతలోనే అక్కడికి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి జాంబీస్ వస్తున్నాయని చెప్తుంది. అది వినగానే నేలపై ఉండే జంతువులన్నీ తమ మహారాజు చెప్పిన సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాయి. నేను ఆ జాంబీ ఎద్దుని ఆ కనిపించే స్థలం దగ్గరకు తీసుకొస్తాను. మీరందరూ కలిసి అక్కడ మంటల వలయాన్ని సృష్టించండి. అదొక్కటే మార్గం ఆ జాంబీ ఎద్దు నుండి తప్పించుకోవటానికి. కాని మహారాజా, ఇందులో మీ ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది. మీరు నా గురించి బాధపడొద్దు. నేను సురక్షితంగా అక్కడి నుంచి బయటపడతాను. జై ఎద్దుని రెచ్చగొట్టి తన వెనకాల ఆ ఖాళీ స్థలం దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ అజయ్, విజయ్ కర్రలతో వల ఒకటి వేసి ఉంచుతారు. ఏంటి, మీరు నా కోసం వల పన్నారా? కానీ ఒక మాట మర్చిపోయావు. నాతో పాటు నువ్వు కూడా ఈ వల్లో చిక్కి చచ్చిపోతావు. జై, నువ్వెలాగైనా అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకో అని అజయ్ అంటాడు. ఈ వలలో ఈరోజు ఒక్క జంతువే ఇరుక్కుంటుంది, అది కూడా నువ్వే. నేను వెళ్తున్నా అని జై వెంటనే ఆ వలయం నుంచి బయటకు దూకేస్తాడు. జై బయటకు దూకిన వెంటనే కోతి, గ్రద్ద సహాయంతో అజయ్, విజయ్ ఆ వలయానికి మంటలు పెడతారు. జాంబీ ఎద్దు అందులో ఇరుక్కుపోయి మంటల్లో కాలి అంతమవుతుంది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేస్తాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం అని. ఇది వాళ్ళ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 3 సింహాలు మరియు జాంబీ ఎద్దు. సుందరవనం, చంపకవనం మరియు మధువనం, ఈ 3 అందమైన అడవులు. ఈ 3 అడవులకి రాజులైన సింహాలు చాలా బలవంతులు. సుందరవనానికి రాజు జై, చంపకవనానికి రాజు విజయ్ మరియు మధువనానికి రాజు అజయ్. ఈ 3 మంచి స్నేహితులు. సుఖదుఖాల్లో 3 ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. ఏ ఒక్క అడవికి కష్టం వచ్చినా 3 కలిసి దాన్ని ఎదుర్కొనేవాళ్లు. వాళ్ల ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలబడేది కాదు. ఒకరోజు చంపకవనం రాజు విజయ్ అతని అడవి జంతువుల్ని తీసుకొని మధువనానికి చేరుకుంటాడు. అరే, ఏంట్రా విజయ్, నువ్వు నీ జంతువుల్ని తీసుకొని నా రాజ్యంలోకి వచ్చావు? అది కూడా అకస్మాత్తుగా. ఏంటి విషయం? నువ్వెందుకో కంగారుగా ఉన్నావు. నీ మిగతా జంతువులు ఏవి? ఏమీ బాగోలేదు అజయ్. మా అడవిలో ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. దాన్ని నేను కూడా ఎదుర్కోలేకపోయాను. నా జంతువుల్లో కొన్ని జంతువులు ఆ ప్రమాదానికి బలైపోయాయి. మిగిలిన ఈ కొద్దిపాటి జంతువులతో నేనిక్కడికి వచ్చాను. జైని కూడా సహాయం కోసం పిలవాలి. కానీ అసలు విషయమేంటి? ఏదో జరుగుంటుంది. నువ్వు స్పష్టంగా చెప్తే కదా అర్థమయ్యేది. విజయ్ అసలు విషయం చెప్తాడు. ఒక జాంబీ ఎద్దు అతని అడవిపై విధ్వంసం సృష్టించిందని, ఆ ఎద్దు కరవగానే జంతువులన్నీ జాంబీలుగా మారిపోతున్నాయని, ఆ ఎద్దును చంపడానికి దాని దగ్గరకు వెళ్లటం కూడా పెద్ద ప్రమాదమే అని చెప్తాడు. విజయ్ దాన్ని చంపడం కోసం, దాన్ని ఆపడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆ జాంబీ ఎద్దు దాడి వల్ల విజయ్ యొక్క కొన్ని జంతువులు జాంబీలుగా మారిపోయాయి. మిగిలిన ఆరోగ్యకరమైన జంతువులతో విజయ్ మధువనానికి విచ్చేశాడు. ఇది విన్న అజయ్ కూడా చాలా కంగారు పడతాడు. తనకు కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపించదు. నిజంగానే ఇదొక పెద్ద ప్రమాదం. దీని గురించి ముందెప్పుడూ వినలేదు, ఆలోచించనూ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనేది? ఏం చేద్దాం? మన ప్రతి సమస్యకి పరిష్కారం జై దగ్గరుంటుంది. మనం వెంటనే వాడి దగ్గరికి వెళ్దాం. సుందరవనం చాలా సురక్షితమైనటువంటి రాజ్యం. మన జంతువులన్నీ అక్కడ సురక్షితంగా ఉంటాయి. మనం వెంటనే సుందరవనానికి బయలుదేరదాం. అజయ్ మాటలకు ఏకీభవించిన విజయ్ అజయ్తో కలిసి జంతువులన్నింటినీ తీసుకుని సుందరవనానికి బయలుదేరతారు. సుందరవనానికి చేరుకుంటారు. సింహం జై చాలా శక్తివంతుడు, అలాగే తెలివైన సింహం. అజయ్, విజయ్ మాటలు విన్న జై వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధమవుతాడు. జంతువులన్నీ చక్కగా ఒకరితో ఒకరు కలిసిపోతాయి. కానీ ఇప్పటికీ వాళ్ల మనసులో మాత్రం
జాంబీ ఎద్దు గురించిన భయం మెదులుతూనే ఉంటుంది. 3 సింహాలు ఆ జాంబీ ఎద్దుని ఎదుర్కొనే ప్రణాళికని సిద్ధం చేస్తూ ఉంటాయి. ఏం ఆలోచిస్తున్నావు జై? వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆ జాంబీ ఎద్దు, దాని జాంబీ సైన్యం మన జంతువుల్ని కూడా జాంబీలుగా మార్చేస్తాయి. అదే ఆలోచిస్తున్నాను, ఎలా వాటిని ఆపాలా అని. మనం వాటిపై మామూలుగా దాడి చేయలేం. ఒకవేళ అవి కరిస్తే మనం కూడా జాంబీలుగా మారిపోయే అవకాశం ఉంది. దీనికోసం మనం ఒక వలను పన్నాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎలాంటి వల పన్నాలో అది కూడా ఆలోచించు. విజయ్ అలా అడగ్గానే జై దీర్ఘంగా ఆలోచించి ఆ జాంబీలతో పోరాడడానికి ఒక పన్నాగం పన్నుతాడు. అంతలోనే అక్కడికి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి జాంబీస్ వస్తున్నాయని చెప్తుంది. అది వినగానే నేలపై ఉండే జంతువులన్నీ తమ మహారాజు చెప్పిన సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాయి. నేను ఆ జాంబీ ఎద్దుని ఆ కనిపించే స్థలం దగ్గరకు తీసుకొస్తాను. మీరందరూ కలిసి అక్కడ మంటల వలయాన్ని సృష్టించండి. అదొక్కటే మార్గం ఆ జాంబీ ఎద్దు నుండి తప్పించుకోవటానికి. కాని మహారాజా, ఇందులో మీ ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది. మీరు నా గురించి బాధపడొద్దు. నేను సురక్షితంగా అక్కడి నుంచి బయటపడతాను. జై ఎద్దుని రెచ్చగొట్టి తన వెనకాల ఆ ఖాళీ స్థలం దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ అజయ్, విజయ్ కర్రలతో వల ఒకటి వేసి ఉంచుతారు. ఏంటి, మీరు నా కోసం వల పన్నారా? కానీ ఒక మాట మర్చిపోయావు, నాతో పాటు నువ్వు కూడా ఈ వల్లో చిక్కి చచ్చిపోతావు. జై, నువ్వెలాగైనా అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకో అని అజయ్ అంటాడు. ఈ వలలో ఈరోజు ఒక్క జంతువే ఇరుక్కుంటుంది, అది కూడా నువ్వే. నేను వెళ్తున్నా అని జై వెంటనే ఆ వలయం నుంచి బయటకు దూకేస్తాడు. జై బయటకు దూకిన వెంటనే కోతి, గ్రద్ద సహాయంతో అజయ్, విజయ్ ఆ వలయానికి మంటలు పెడతారు. జాంబీ ఎద్దు అందులో ఇరుక్కుపోయి మంటల్లో కాలి అంతమవుతుంది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేస్తాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఐకమత్యమే మహాబలం అని. ఇది వాళ్ళ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కుటుంబంలో భేదాభిప్రాయాలు మరియు చిన్ననాటి ప్రతీకారం తీర్చుకున్న కొడుకు. ఒకరోజు అడవికి రాజైన సింహం కొడుకు సింబా భయంతో పరిగెత్తుకుంటూ అతని తల్లి దగ్గరకు వస్తాడు. బాబు సింబా, ఏవైంది నీకు? ఎందుకెంత భయపడుతున్నావు? భయపడకో, ఏవైందో చెప్పు. అప్పుడు సింబా ఇలా అంటాడు. అమ్మా, నేను నా స్నేహితుడు ఆడుకుంటూ ఉండగా అక్కడికి నాన్న వచ్చి నా స్నేహితుడైన జింక తల్లిని చంపేశాడు. అసలే నాన్నను చూసి నాతో ఎవ్వరూ స్నేహం చేయటానికి ముందుకు రావటం లేదు. దానికి తోడు ఆయన నా స్నేహితుడి ఎదురుగానే అతని తల్లిని చంపేశాడు. సింబా చెప్తూ ఉండగానే అక్కడికి సింహం గట్టిగా గర్జిస్తూ వస్తాడు. సింబా, ఇక్కడికి రా. నాకు పెరిగి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. ఇది విన్న సింబా తల్లి, మహారాజా, మీరు సింబా ముందు అతని స్నేహితుడి తల్లిని చంపేశారు. అతను చాలా భయపడిపోతూ ఉన్నాడు. మీరు అతనితో ఇలా మాట్లాడొద్దు. ఇది విన్న సింహానికి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తూ ఆమెపై దాడి చేస్తాడు. దాంతో ఆమె ఒక్కసారిగా ఒక రాయి మీద పడిపోతుంది. సింబా నా కొడుకు, నువ్వు ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్యలో రావటానికి ప్రయత్నించకు. అలా చేస్తే నేను నిన్ను బ్రతకనివ్వను. సింహం భార్య గాయాల పాలై ఉంటుంది. అయినా సింహం ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సింబా ఏడుస్తూ ఉంటాడు. అమ్మా, నీకేమీ కాలేదు కదా? సింబా ఏడుస్తూ ఉండగా అక్కడికి పులి వస్తుంది. పులి, సింహం భార్య మంచి స్నేహితులు. మిత్రమా, ఇదంతా ఎలా జరిగింది? సింహం భార్య పులికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మహారాజు గారు ఇలా చేయటం ఏమీ బాగోలేదు. నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుడిని తీసుకుని వస్తాను. మిత్రమా, నా దగ్గర అంత సమయం లేదు. నువ్వు సింబాను ఈ కిరాతకుడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు. వీడిని ఒక బలవంతుడు, అలాగే మంచి సింహంగా పెంచి పెద్ద చెయ్యి. నువ్వు వీడికి తల్లిగా ఉండి వీడి బాగోగులు చూడు. అమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. బాబు, నువ్విక్కడి నుండి వెళ్ళిపో. అంతేకాదు, నువ్వు నీ కిరాతకుడైన తండ్రి నుండి ఈ అమాయకపు జంతువులని కాపాడుతానని నాకు మాట ఇవ్వు. నువ్వు నా కలను నెరవేరుస్తావు కదా? పులి, నా మాట విను. ఆ రాక్షసుడు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నువ్వు వెంటనే సింబాను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళి అని ఆమె మాట పూర్తి కాకముందే ప్రాణాలు విడిచేస్తుంది.
ఇది చూసి పులి చాలా బాధపడుతుంది. తను సింబాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత సింహం తిరిగి అతని గుహకు వస్తాడు. అప్పుడక్కడ అతని భార్య చనిపోయి ఉండటం గమనిస్తాడు. అయితే సింబా మాత్రం గుహలో కనిపించడు. ఈ పిరికిది చచ్చింది, పీడ విరగడయింది. ఇలాంటి పిరికి వాళ్ళు బ్రతికుండటం కన్నా చావటమే మేలు. ఇప్పుడు నేను నా కొడుకుని నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను. అతను సింబాను చాలాసేపటి వరకు వెతుకుతూ ఉంటాడు. కానీ సింబా ఎక్కడా కనిపించడు. అలాగే పులి కూడా కనిపించదు. అప్పుడు సింహం అతని మనసులో ఇలా అనుకుంటాడు, బహుశా ఆ పులి సింబాను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఆమె నా భార్యకి మంచి స్నేహితురాలు. అయినా ఎప్పటి వరకు నా నుండి సింబాని దూరంగా ఉంచుతుందో నేను చూస్తాను. ఏదో ఒకరోజు నా కంటపడక తప్పదు. అప్పుడు నేను ఆమెను చంపేస్తాను. ఇలా అనుకుని అతను కోపంగా గర్జిస్తాడు. అతని గర్జన అడవిలో నలువైపులా మ్రోగుతుంది. ఇక మరోపక్క పులి సింబాను తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది. పులి సింబాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మంచి మంచి మాటలు చెబుతూ అతన్ని ఒక బలవంతుడైన మరియు మంచి హృదయం ఉన్న సింహంగా శిక్షణ ఇస్తుంది. అతని తండ్రి పట్ల కోపం పెరుగుతూనే ఉంటుంది. సింబా కొన్నాళ్ళకి పెద్దవాడవుతాడు. ఒకరోజు సింబా పులితో ఇలా అంటాడు, అమ్మా, ఇప్పుడు సమయం వచ్చింది. మనం మన అడవిలోకి వెళ్ళాలి. బాబూ, నువ్వక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. జరిగిన విషయాలన్నీ మర్చిపో. నీలో ఉన్న ద్వేషాన్ని అంతం చేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ద్వేషంతో నీలో నువ్వు సతమతమవుతూ ఉంటావు? అమ్మ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అమ్మకు ఇచ్చిన మాట పూర్తి చేసే సమయం వచ్చింది. నేను నా అడవిని, జంతువుల్ని ఆ దుష్టుడి నుండి కాపాడి తీరుతాను. ఇలా అని సింబా పులిని తీసుకుని తిరిగి అతని అడవి వైపుకు బయలుదేరుతాడు. అతను అడవిలోకి చేరుకోగానే అతని దృష్టి సింహం సైనికులపై పడుతుంది. సింహం సైనికులు ఒక గర్భవతి అయిన ఆవుని చుట్టుముట్టి ఉంటాయి. ఆవు సహాయం కోసం ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ సింహం సైనికులు ఆవు మాటలు పట్టించుకోకుండా దానిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అంతలో సింబా ఆ సైనికులపై దాడి చేసి వాళ్లను అంతం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సింహం అతని సైనికులతో ఇలా అంటాడు, ఎంత ధైర్యం వాడికి! నా అడవికి వచ్చి నా సైనికుల్ని చంపుతాడా? సాయంత్రం అయ్యేలోగా వాణ్ణి నా ముందుకు తీసుకురండి. సింహం ఇలా చెప్తూ ఉండగానే అక్కడికి సింబా, పులి ఇద్దరూ వస్తారు. సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేశాను. సింహం పులిని చూస్తాడు. ఓ, వీడు నా కొడుకా? అదే కదా, ఎవరికంత ధైర్యం, బలం ఉందా నా సైనికుల్ని ఎదుర్కోవటానికి అనుకున్నాను. వీడు నా రక్తం. పులి, నేను నిన్ను చంపాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు సింబాను చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను. నువ్వు సింబాని నాలాగే బలవంతుడు, ధైర్యవంతుడిగా తయారు చేశావు. వీడచ్చ నాలాగే ఉన్నాడు. సైనికులారా, వెళ్ళండి. వెళ్ళి ఒక మంచి వేటను తీసుకురండి. ఈరోజు పండుగ చేసుకోవాలి. నేను నీలా అసల్లేను. అలానే ఈరోజు నేను నిన్ను పండుగ కూడా చేసుకోనివ్వను. నేను నా తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకోవటానికే ఇక్కడికొచ్చాను. నీలాంటి దుష్టుడు, కఠినమైన హృదయం కలవాడికి జీవించే హక్కు లేదు. అయితే నువ్వు నన్ను చంపుతావా? నీ తండ్రిని చంపుతావా? ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు. నా సైనికులు ఎంతమందున్నారో చూడు. నువ్వు నా ముందు 100 సంఖ్యలో సైనికుల్ని పెట్టినా నేను నా తల్లికిచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాను. అలా సింబా సింహం మరియు అతని సైనికులపై దాడి చేస్తాడు. అతను సింహం అలాగే అతని సైనికుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తాడు. ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి. బాబూ, నువ్వు నీ తండ్రిని చంపలేదు. ఒక దుష్టుడిని చంపి ఈ అమాయకపు జంతువులని రక్షించావు. నువ్వే ఈ అడవికి అసలైన రాజువి అని ఏనుగంటుంది. అమ్మ చెప్పేది, రాజు అనేవాడు అమాయకపు జంతువుల్ని కాపాడుతూ నిజాయితీగా ఉండాలని. రాజు దృష్టిలో తప్పు చేసేవాడు కన్న తండ్రైనా కొడుకైనా ఒక్కటే. ఇలా సింబా అడవికి రాజవుతాడు. ఒక మంచి రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, నీతికి నిజాయితీకి నిలబడేవాడే అసలైన రాజు అని. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.